డాక్టర్ గారు అలాగే ఇప్పుడు ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్స్ వస్తున్నాయి కదా మనకి, అంటే అది పిఆర్పి అనొచ్చు. ఆ ఇంజెక్షన్స్ ట్రీట్మెంట్ ఎవరైతే చేయించుకుంటున్నారో వీళ్ళకి ఇది పర్మనెంట్ సొల్యూషన్ అంటారా, లేకుంటే ఇది మళ్ళీ శాశ్వతంగా ఉంటుందా, లేకుంటే మళ్ళీ ఇంజెక్షన్స్ చేయించుకోవాలంటారా? సో మనకి పిఆర్పి కానీ, గ్రోత్ ఫ్యాక్టర్, స్టెమ్ సెల్స్, ఇవన్నీ మోడాలిటీస్ ఏంటి, రీజనరేటివ్ థెరపీస్. అంటే బాడీలో అరిగేదాన్ని మళ్ళీ పునరుత్పత్తి చేసే యొక్క ట్రీట్మెంట్స్. సో రీజనరేటివ్ థెరపీస్ అనేవి పర్మనెంట్గా ఏది ఉండదు. మన వయసు పెరుగుతున్న కొద్దీ బాడీలో డీజనరేటివ్ చేంజెస్ అవుతూనే ఉంటాయి. సో ఎంత రీజనరేట్ చేసినా వయసు పెరుగుతున్న కొద్దీ అవి రీజనరేట్ అయ్యి తరిగిపోతూనే ఉంటుంది. బట్ ముఖ్యంగా ఏం చేసుకోవాల్సిందంటే ఆల్రెడీ రీజనరేట్ అయిన దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్. ప్రొటెక్టివ్ ఎట్లా ఉంటాయి, ప్రికాషన్స్, ప్రివెన్షన్స్ చెప్తాం. ఎట్లా కిందకి కూర్చోకుండా అండ్ ఏమి యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ ఏం లేకపోవడం, ప్రోటీన్ సప్లిమెంటేషన్ లేకపోవడం, కాల్షియం కానీ, వైటమిన్ డి ఇలాంటివన్నీ సరిగా పాటించకపోతే ఎంత ట్రీట్మెంట్ చేసుకున్నా మనకి వేస్ట్ అయిపోతుంది. సో ఇంజెక్షన్సే కాదు, సర్జరీ కూడా పర్మనెంట్ కాదు. సో సర్జరీ ఆన్ యావరేజ్ 10 to 15 years వరకు పనిచేస్తుంది. బెటర్ ఇంప్లాంట్ మంచి సర్జరీ అయితే 20 years వరకు పనిచేస్తుంది. అదే ఈ రీజనరేటివ్ థెరపీస్ అనేది 3 to 4 years వరకు పనిచేస్తాయి. బట్ దీంట్లో బ్యూటీ ఆఫ్ ద ట్రీట్మెంట్ ఏంటంటే మళ్ళీ రిపీట్ చేసుకోవచ్చు. దీనివల్ల నష్టం కానీ, సైడ్ ఎఫెక్ట్స్ కానీ, దీనివల్ల వచ్చే రియాక్షన్స్ కానీ అలాంటిది ఏమి ఉండదు. ఉంటే బెనిఫిటే ఉంటుంది తప్ప పేషెంట్కి ఎటువంటి హాని కానీ ఏం జరగదు. అదే సర్జరీ అయింది అనుకోండి, మళ్ళీ రిపీట్ సర్జరీనే చేసుకోవాలి. ఒకసారి నీ రీప్లేస్మెంట్ అయింది అనుకోండి, 10, 15 or 20 years అయ్యాక వాళ్ళకి ఈ రీజనరేటివ్ థెరపీస్ పనిచేయవు. ఎందుకంటే రీజనరేషన్ ఎక్కడ చేస్తాం, అరిగిపోయిన కార్టిలేజ్ కానీ, డ్యామేజ్ అయిన లిగమెంట్స్ కానీ, వాటికి మాత్రమే మనం చేసేది రీజనరేటివ్ థెరపీస్. ఈ నీ రీప్లేస్మెంట్లో ఆల్రెడీ ఉన్న జాయింట్ని తీసేసి మెటల్స్ ఇంప్లాంట్స్ పెట్టడం జరుగుతుంది. సో అది సక్సెస్ అయితే చాలా బాగుంటుంది. 95% సక్సెస్ అవుతున్నాయి సర్జరీస్, దాంట్లో ఎటువంటి డౌటే లేదు. బట్ కొంతమందికి ఇంప్లాంట్ సరిగా కూర్చోకపోవడం, అలైన్మెంట్ సరిగా లేకపోవడం, అండ్ తర్వాత చేయాల్సిన ఫిజియోథెరపీ ఎక్సర్సైజెస్ సరిగా చేయకపోవడం, మూవ్మెంట్ సరిగా ఇవ్వకపోవడం, సో మళ్ళీ చాలా రేర్గా ఇన్ఫెక్షన్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వీటన్నిటి వల్ల 5% రిస్క్ అయ్యే ఛాన్స్ ఉంది. అదే రీజనరేటివ్ థెరపీస్లో ఎటువంటి రిస్క్ కానీ పేషెంట్ హాని అయితే ఏం జరగదు. అండ్ పెయిన్ రిలీఫ్ అంటారా, 70 to 80% వరకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది. బట్ అది మన వయసు పెరుగుతున్న కొద్దీ డీజనరేట్ అవుతూనే ఉంటుంది కాబట్టి మధ్యలో బూస్టర్ డోస్ లాగా అది టాప్అప్ ఇంజెక్షన్ చేసుకుంటా ఉంటే మళ్ళీ పెయిన్ రాకుండా ఉంటుంది. ఓకే. అంటే ఇదైతే శాశ్వత పరిష్కారం అయితే కాదు. ఇంజెక్షన్ ద్వారా చేసుకునే ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రస్తుతానికి మనకి దాని ప్రాబ్లమ్ని అదైతే కంట్రోల్ చేస్తుంది. మళ్ళీ ఒక 4-5 years తర్వాత మళ్ళీ మన యథావిధిగా మళ్ళీ చేయించుకోవాల్సి ఉంటుంది.